ఆ సంచిలో ఏముంది? ఆ సంచిలో ఏముంది? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ ఇన్ దట్ బ్యాగ్? వాట్ ఈస్ ఇన్ దట్ బ్యాగ్? ఆ అనగా దట్, ఆ అనగా దట్. సంచిలో అనగా ఇన్ ద బ్యాగ్, సంచిలో అనగా ఇన్ ద బ్యాగ్. సంచి అనగా బ్యాగ్, సంచి అనగా బ్యాగ్. లో అనగా ఇన్ లేదా ఇన్సైడ్, లో అనగా ఇన్ లేదా ఇన్సైడ్. ఏముంది అనగా వాట్ ఈస్ దేర్ లేదా వాట్ ఈస్ ఇట్. ఏముంది, వాట్ ఈస్ దేర్ లేదా వాట్ ఈస్ ఇట్. ఏమి అనగా వాట్, ఏమి అనగా వాట్. ఉంది అనగా ఈస్ లేదా దేర్ ఈస్, ఉంది, ఈస్ లేదా దేర్ ఈస్. నేను రాను. గెస్ ఇన్ ఇంగ్లీష్. నేను రాను అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీరు గనక కామెంట్ల రూపంలో తెలియపరచండి. నేను రాను. గెస్ ఇన్ ఇంగ్లీష్. అది ఎప్పటికి పూర్తవుతుంది. అది ఎప్పటికి పూర్తవుతుంది. ఇన్ ఇంగ్లీష్, వెన్ విల్ ఇట్ ఎవర్ బీ కంప్లీటెడ్? వెన్ విల్ ఇట్ ఎవర్ బీ కంప్లీటెడ్? అది అనగా దట్ లేదా ఇట్, అది, దట్ లేదా ఇట్. ఎప్పటికి అనగా ఎవర్ లేదా ఎట్ ఎనీ టైం, ఎప్పటికీ, ఎవర్ లేదా ఎట్ ఎనీ టైం. పూర్తవుతుంది అనగా విల్ బి కంప్లీటెడ్ లేదా విల్ ఫినిష్. పూర్తవుతుంది, విల్ బి కంప్లీటెడ్ లేదా విల్ ఫినిష్. మీ నాన్న ఎప్పుడు వస్తాడు? మీ నాన్న ఎప్పుడు వస్తాడు? ఇన్ ఇంగ్లీష్, వెన్ విల్ యువర్ ఫాదర్ కమ్? వెన్ విల్ యువర్ ఫాదర్ కమ్? మీ అనగా యువర్, మీ అనగా యువర్. నాన్న అనగా ఫాదర్, నాన్న అనగా ఫాదర్. ఎప్పుడు అనగా వెన్, లే ఎప్పుడు అనగా వెన్. వస్తాడు అనగా వెల్కమ్, వస్తాడు అనగా వెల్కమ్. ఈ స్టైల్ నాకు నచ్చుతుందా? ఈ స్టైల్ నాకు నచ్చుతుందా? ఇన్ ఇంగ్లీష్, విల్ ఐ లైక్ దిస్ స్టైల్? విల్ ఐ లైక్ దిస్ స్టైల్? ఈ అనగా దిస్, ఈ అనగా దిస్. స్టైల్ అనగా స్టైల్. స్టైల్ అనే వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యము. నాకు అనగా టు మీ లేదా ఫర్ మీ, నాకు, టు మీ లేదా ఫర్ మీ. నచ్చుతుందా అనగా విల్ ఐ లైక్ ఇట్? నచ్చుతుందా, విల్ ఐ లైక్ ఇట్? రమేష్, అది నీవేనా? రమేష్, అది నీవేనా? ఇన్ ఇంగ్లీష్, రమేష్, ఈజ్ దట్ యు? రమేష్, ఈజ్ దట్ యు? రమేష్ అనున్నది ఏ ప్రాపర్ నౌన్. నౌన్ అనున్నది పేరును తెలియజేసే దానిని నౌన్ అని అంటాము. అది అనగా దట్, అది అనగా దట్. నీవేనా అనగా ఈస్ ఇట్ యు? నీవేనా, ఈస్ ఇట్ యు? నీవు అనగా యు, నీవు అనగా యు. రమేష్, అది నీవేనా? ఇన్ ఇంగ్లీష్, రమేష్, ఈజ్ దట్ యు? రమేష్,
ఈజ్ దట్ యు? నిన్ను బాధిస్తున్నది ఏది? నిన్ను బాధిస్తున్నది ఏది? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ బోదరింగ్ యూ? వాట్ ఈస్ బోదరింగ్ యూ? నిన్ను అనగా యు, నిన్ను అనగా యు, బాధిస్తున్నది అనగా దట్ విచ్ ఈస్ బోదరింగ్ లేదా ట్రబులింగ్ లేదా హర్టింగ్. బాధిస్తున్నది అనగా దట్ విచ్ ఈస్ బోదరింగ్ లేదా ట్రబులింగ్ లేదా హర్టింగ్. బాధించు అనగా టు బాదర్ లేదా టు ట్రబుల్ లేదా టు హర్ట్. బాధించు టు బాదర్ లేదా టు ట్రబుల్ లేదా టు హర్ట్. ఏది అనగా వాట్, ఏది అనగా వాట్. నిన్ను బాధిస్తున్నది ఏది? ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ బాదరింగ్ యూ? వాట్ ఈస్ బాదరింగ్ యూ? అది రాధిక కాదా? అది రాధిక కాదా? ఇన్ ఇంగ్లీష్, ఈజింట్ దట్ రాధిక? ఈజింట్ దట్ రాధిక? అది అనగా దట్, అది అనగా దట్. రాధిక, రాధిక అనునది ఏ ప్రాపర్ నౌన్. ఏ ప్రాపర్ నౌన్ అనునది పేరును తెలియపరిచే దానిని నౌన్ అని అంటాము. కాదా, isn't ఇట్ లేదా ఈజ్ ఇట్ నాట్. కాదా, isn't ఇట్ లేదా ఈజ్ ఇట్ నాట్. అది రాధిక కాదా? isn't దట్ రాధిక? ఇన్ ఇంగ్లీష్, isn't దట్ రాధిక? అప్పటికే అతను వెనక్కి వచ్చేశాడు. అప్పటికే అతను వెనక్కి వచ్చేశాడు. ఇన్ ఇంగ్లీష్, హీ హ్యాడ్ ఆల్రెడీ కమ్ బ్యాక్ బై దెన్. హీ హ్యాడ్ ఆల్రెడీ కమ్ బ్యాక్ బై దెన్. అప్పటికే అనగా ఇంగ్లీష్లో బై దెన్ లేదా ఆల్రెడీ బై ద టైం. అప్పటికే బై దెన్ లేదా ఆల్రెడీ బై ద టర్మ్. అతను అనగా హీ, అతను అనగా హీ. వెనక్కి అనగా బ్యాక్ లేదా బ్యాక్వర్డ్. వెనక్కి, బ్యాక్ లేదా బ్యాక్వర్డ్. వచ్చేశాడు, హ్యాడ్ కేమ్ లేదా కేమ్ బ్యాక్. వచ్చేశాడు, హ్యాడ్ కమ్ లేదా కమ్ బ్యాక్. అప్పటికే అతను వెనక్కి వచ్చేశాడు. హీ హ్యాడ్ ఆల్రెడీ కమ్ బ్యాక్ బై దెన్. హీ హ్యాడ్ ఆల్రెడీ కమ్ బ్యాక్ బై దెన్. నువ్వు బాగా చేయగలిగేది ఇదేనా? నువ్వు బాగా చెయ్యగలిగేది ఇదేనా? ఇన్ ఇంగ్లీష్, ఈజ్ దిస్ ద బెస్ట్ యూ కెన్ డూ? ఈజ్ దిస్ ద బెస్ట్ యూ కెన్ డూ? నువ్వు అనగా యు, నువ్వు అనగా యు. బాగా అనగా వెల్ లేదా ప్రాపర్లీ లేదా నైస్లీ. బాగా అనగా వెల్ లేదా ప్రాపర్లీ లేదా నైస్లీ. చేయ అనగా టు డూ. చేయ అనగా టు డూ. గలిగేది అనేది క్యాపబుల్ ఆఫ్ లేదా దట్ విచ్ ఈస్ పాసిబుల్. గలిగేది క్యాపబుల్ ఆఫ్ లేదా దట్ విచ్ ఈస్ పాసిబుల్. ఇదేనా, ఈజ్ దిస్. ఇదేనా, ఈజ్ దిస్. నువ్వు బాగా చేయగలిగేది ఇదేనా? ఇన్ ఇంగ్లీష్,
Is this the best you can do? Is this the best you can do?